Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఇన్ఫ్లుయెన్సర్స్, అందులో తెలుగు నాట వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ మరొక రకంగా వార్తల్లోకి వస్తున్నారు. అదేంటి, తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, బెట్టింగ్ యాప్స్ అని ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు కదా అంటే, ఇప్పుడు ఇదొక రకం అన్నమాట. కోట్లాది రూపాయలు జేఈ మెయిన్స్ చదివి కష్టపడి స్ట్రెస్ తీసుకుని ఐఐటి ర్యాంకులు కొడుతూనే కాదు, ఇన్స్టాగ్రామ్ లో పాపులారిటీ ఉంటే కూడా సంపాదించొచ్చని ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో విష్ణుప్రియ పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది? తను చేస్తుంది తప్ప, లేకుంటే తను ఆ పని చేసేలాగా ఎంకరేజ్ చేస్తున్న జనాల తప్ప? ఇదంతా డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో చూద్దాం. చాలా మంది సెలబ్రిటీస్ మాకు తెలియకుండా చేశామని బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేశారు. కోట్లు సంపాదించుకున్న తర్వాత పోలీసులు, ముఖ్యంగా సజ్జనార్ గారు టీం వర్క్ చేసిన తర్వాత చాలా అమాయకంగా మాకు తెలియదండి ఇదంతా అన్నారు. ఓకే, కాసేపు నిజంగానే తెలియదని అనుకుందాం మనం. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడు ఒక ఫీచర్ ఇచ్చాడు. ఎందుకంటే యూట్యూబ్లో లాగా రెవెన్యూ రావడం ఇదంతా ఉండదు కనుక సబ్స్క్రిప్షన్ అనే ఒక ఫీచర్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అందులో మన తెలుగు నాటి ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ విష్ణుప్రియది. ఎందుకంటే దాదాపు 2700 పైగా మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సెల్లులో రీఛార్జ్ చేయించుకుంటాము, చాలా సినిమాలు చూడడానికి చాలా ప్రైవేట్ నెట్వర్క్స్ ని మనం రీఛార్జ్ చేయించుకుంటాం. అట్లా ఈ ఇన్స్టాగ్రామ్ లో 399 రూపాయలు, అంటే 200 నుంచి స్టార్ట్ చేసి ఎంతైనా పెట్టుకోవచ్చు. విష్ణుప్రియ గారు 400 రూపాయల దాకా పెట్టుకున్నారు. ఇది ఎందుకు పెట్టుకోవడము అంటే, స్పెషల్ కంటెంట్ చూపిస్తుంది అన్నమాట. అందులో మేము కూడా అలాంటి పనులు చేసేసుకుని హాయిగా సంపాదించుకుంటాం అనుకోకండి, పూర్తిగా విషయం తెలిసాక ఎందుకు అనుకున్నామా అనుకుంటారు. అటువంటిది ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా కొత్తగా మనకు చూపేది ఏం లేదు. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజానికి స్ఫూర్తినిచ్చి, సమాజానికి ఉపయోగపడే పని చేసి, యువతను కాస్త మోటివేట్ చేసి సమాజాన్ని మంచి వైపు నడిపించే ఇన్ఫ్లుయెన్స్ ఏమీ చేయరు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ వాళ్ళు కొంచెం సెమీ న్యూడిటీ, వాళ్ళ స్కిన్ షో, వాళ్ళ ఫోటో షూట్లు ఇవే పెడతారు. రకరకాల పాటల మీద డ్యాన్సులు చేస్తారు. 90%, ఒక 10% మంచి కొటేషన్లు చెప్పేవాళ్ళు, సబ్జెక్టులు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పాపులారిటీ వచ్చి సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళు 90% చేసే పని ఇది. అయినా కూడా మళ్ళీ ఒక 399 రూపాయలు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి డబ్బులు కడితే స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళకి కొంత కంటెంట్ ఇస్తారన్నమాట. అంటే అందులో ఏ ఫోటోలైనా ఉండొచ్చు, ఏ వీడియోలైనా ఉండొచ్చు, ఇంకా మీ ఊహకు వదిలేసుకోవచ్చు. అది అటువంటి కంటెంట్ ఇస్తారు. అయితే కరువుగాళ్ళందరూ కలిసి వాళ్ళ బిజినెస్ ని 3 పువ్వులు 6 కాయలుగా చేస్తున్నారు. 2700 ఇంటూ 400 మీరే లెక్క వేసుకోండి. నెలకు 10 నుంచి 12 లక్షలు సంపాదిస్తున్నారు దీని మీద. ఒక స్టూడెంట్ ని టార్చర్ పెట్టి హాస్టల్లో వేస్తే వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళి చదువుకుంటే, ఎందుకు నువ్వు ఐఐటి ర్యాంకు కొడితే సంవత్సరానికి 1 కోటి రూపాయల ప్యాకేజ్ వస్తుందిరా అని. ఇవాళ వీళ్ళని చూసి ఏమనాలి? మేము ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు వేసి చదువుకుంటే 1 కోటి వస్తుంది సంవత్సరానికి, స్ట్రెస్ 10 గంటల వర్క్, ఇదేదో బాగుంది కదా, కెమెరాలు పట్టుకుని మేము ఫోటో షూట్ చేసుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ కింద పెడితే మాకు అంత కాకుండా కొంత వచ్చినా చాలనుకుంటారు. అసలు చదివే రాని వాళ్ళు కొంచెం దిగజారిపోయి, ఎట్లాగో ఫోటోలు పెడుతున్నాం కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా పెడితే అయిపోతుంది కదా అని ఒక దారుణమైన ప్రభావం ప్రజల మీద పడదా? బాధ్యత ఎవరిది? బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన మన ఇన్ఫ్లుయెన్సర్స్, మన సోకాల్డ్ సెలబ్రిటీలకి ఇంత బాధ్యత ఉందని మనం ఊహించుకోగలుగుతామా? ఉండదు. ఎవరిది తప్పు ఇక్కడ? జనాలదే తప్పు. వాళ్ళు ఏదో చూపిస్తారు, ఇంకేదో చూద్దామంటే లిటరల్ గా ఇది అనొద్దు. కానీ ఒక బ్లూ ఫిల్మ్ రిలీజ్ అయితే ఎవరికి చెప్పకుండా దొంగతనాన్ని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత కట్టేట్టుగా ఏం తక్కువ లేదు. సెమీ న్యూడిటీ అసలు ఏం ఉంటుందో అందులో తెలియదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న మహానుభావులే చెప్పాలి కనుక. ఒక రకమైన వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అందరూ? ఇవాళ ఆ డబ్బులు కట్టేవాడు డబ్బులు బాగుండి 400 పోతే పోని అనుకునేవాడై ఉండొచ్చు. లేదా 16-17 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి 14 ఏళ్లకి ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు. ఏ తండ్రి అమౌంట్నో, ఏ తల్లి అమౌంట్నో, ఫీజునో 400 ఎందుకు అడిగాడో బాబు అని నెలకు 400 పెట్టి చూస్తే వాళ్ళ మైండ్ ఎటువైపు వెళ్ళాలి? అది చూసిన పిల్లలు కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారా? బయట ఆడవాళ్లను తెలిసి తెలియని వయసులో సెమీ న్యూడిటీ ఉన్న ఫోటోలను, వీడియోలను చూసిన మగపిల్లలు ముఖ్యంగా ఎంత పర్వర్ట్ లాగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆడపిల్లలు చూసి ఏం నేర్చుకోవాలి? మేము ఎందుకు కష్టపడాలి? మేము ఎందుకు చదువుకోవాలి? ఇప్పటికే మీరు ఏమవుతారమ్మా అంటే 100 మందిలో 50 మంది ఇన్ఫ్లుయెన్సర్లు అవుతామని చెప్పి దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నప్పుడు ఇంత ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే విషయం యూత్కు కన్వే అవుతుంటే ఎవరికి ఇక్కడ న్యాయం, ధర్మం, కష్టపడి చదువుతూ ఉండదు. సరే, తర్వాత మీరు ఏం చేస్తున్నారమ్మా అంటే చెప్పుకోలేని దుస్థితి. ఎందుకంటే మన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా బయటకు వచ్చి ఇంటర్వ్యూల్లో మేము భగవంతుని నమ్ముతాం, నాకు శివయ్య ఒకరు ఇష్టమని, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టమని, మేము ఒక అరుణాచలం వెళ్తామని, అసలు మా అంత భక్తులు ఎవరుండరు, మేము పిలిస్తే దేవుడే మాతో మాట్లాడుతున్నారని చెప్తారు మళ్ళీ వీళ్ళంతా. కానీ చేసే పనులు ఇవి. మాకు అప్పులు ఉన్నాయి అంటారు, మేము అసలు చాలా చాలా నిజాయితీగా ఉంటాం, రూమర్స్ ఎందుకు వచ్చాయో తెలియదు అంటారు. కానీ వీళ్ళు సబ్స్క్రిప్షన్ పేరుతో కంటెంట్ చూపించడానికి చూపిస్తారు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఈ సబ్స్క్రిప్షన్లు పెట్టి
చాలా మంది సబ్స్క్రైబర్స్ ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళ వీడియోస్ ఫొటోస్ చూడండి, బికినీల్లో ఉంటాయి ఫోటోలు. ఇది కాకుండా 400 రూపాయలకు సపరేట్ గా చూపిస్తున్నామంటే అంటే ఏం చూపిస్తున్నారు? ఇందులో సొంత డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, అమ్మ నాన్నల్ని మోసం చేసే వాళ్ళు కొంతమంది, అవసరమైతే దీనికోసం దొంగతనం చేయడానికైనా సిద్ధపడే వాళ్ళు కొంతమంది. మునుపు వ్యభిచారం చేసే వాళ్ళని ఊరు అవతల ఉంచి వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళు. అసలు కాపురాలు చేసుకున్న దగ్గరకు వాళ్ళు రావద్దనే వాళ్ళు. వాళ్ళు పాపం వాళ్ళ పొట్టకుట్టి కోసం చేసేవాళ్ళు. వాళ్ళు చేసే తప్పని వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు చాలా సగర్వంగా అనౌన్స్ చేసుకుంటూ మేము సెలబ్రిటీలమని దానికి ఒక పేరు పెట్టుకొని నిండుగా హాయిగా ఉండి కాపురాలు చేసుకున్న ఆడవాళ్ళకి ఏ పేర్లు లేవు. ఇట్లా తయారైన చాలా మంది, ఆ అబ్బాయిలైనా మగవాళ్ళైనా తప్పుడు దారిలో పోతే వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకొని, సెలబ్రిటీలు అని పేరు పెట్టుకొని ఊరేగుతున్నారు. మీ ఇళ్లలో ఒక్కసారి మీ సెల్ ఫోన్ తీసుకొని, మీ పిల్లల సెల్ ఫోన్ తీసుకొని ఈ దిక్కుమాలిన సబ్స్క్రిప్షన్ల వైపు ఏమైనా ఉన్నారా? ఉంటే ఎంత డబ్బులు కడుతున్నారు? తీరా అందులో వీళ్లకు తెగ దారుణంగా ఏమైనా వీళ్ళు పెట్టిన డబ్బులకు ఏమైనా ఉంటుందా అంటే అది కూడా ఉండకపోవచ్చు అనేది కొంతమంది వాదన. ఇప్పుడున్న ఫొటోస్ వీడియోస్ కు మించి వాళ్ళ అంగాంగ ప్రదర్శన తప్ప అందులో ఏముండదు. దీనికోసం 400 రూపాయలు కొంతమంది వాళ్ళ సెలబ్రిటీ హోదాకు తగ్గట్టుగా డబ్బులు పెట్టుకుంటున్నారులేండి. కానీ ఇంట్లో ఉన్న అబ్బాయిలు, చిన్న పిల్లల చేతుల్లో సెల్లులు ఉంటున్నాయి. వాళ్ళు ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఏ వీడియో కనెక్ట్ అయ్యేది తెలియదు, ఏది చూసి వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యేది తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇటువంటి వీడియోలు చూడడం ద్వారా ఇంత ఈజీగా డబ్బులు సంపాదిస్తే మేము ఎందుకు కష్టపడాలనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో పాజిటివిటీ చాలా త్వరగా స్ప్రెడ్ అయినట్టు చరిత్రలో ఉండదు. నెగిటివ్ స్ప్రెడ్ అయినంతగా ఏది ప్రపంచంలో స్ప్రెడ్ కాదు. కనుక ఎందుకు కష్టపడాలి? ఒక వ్యక్తి 25,000 30,000కు పొద్దున బాక్స్ కట్టుకొని హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్లు భరించుకుంటూ ఏ రాత్రో 8 గంటలు 8:30 గంటలు పనిచేసి మళ్ళీ గంట జర్నీ చేసి ఇంటికి వెళ్తే చాలా జీతంతో బతుకుతుంటే, కొంచెం ఎడ్యుకేషన్ లేదు, లేదా కొంచెం ఆల్రెడీ డైవర్ట్ అయిన ఫ్యామిలీస్, పిల్లలు సంపాదిస్తే చాలు అనుకునే తల్లిదండ్రులు ఉంటే, ఏం 10th ఫెయిల్ అయిన వాళ్ళకి 20-30 రావడం కన్నా నేను 100 రూపాయలు పెడతా సబ్స్క్రిప్షన్, నేను సెమినిటీ ఫోటోలు వీడియోలు ఎక్స్క్లూజివ్ అంటే వాళ్ళకి తగ్గట్టు 300 మందో 200 మందో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంట్లో కూర్చొని 30,000 వస్తాయి. హాయిగా ఓ రోజుకు 1 గంట అసలు బట్టలు వేసుకోకుండా ఫోటోషూట్లు పెడితే అయిపోతుంది కదా. ఇంత వక్ర మార్గం గనక సమాజంలోకి చొచ్చుకుంటే ఎంత ప్రమాదం. వీళ్లకు సామాజిక బాధ్యత లేదు, ఉండదండి. ఈ సోకాల్ సెలబ్రిటీలు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇన్స్టాగ్రామ్ చెత్త వాళ్ళ వచ్చిన వాళ్ళకు బాధ్యత ఉండదు. మనం ఎంత ఫైట్ చేసినా మన గొంతు నొప్పి. బాధ్యత ఉండాల్సింది మన మీద. మన పిల్లలకు తెలిసి తెలియని వయసు మగవాళ్ళు, కరువు బ్యాచ్ అని ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది. అటువంటి వాళ్ళని తల్లిదండ్రులే హద్దులో పెట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని వెలివేయండి. స్క్రీన్స్ మీద వాళ్ళు ఏమన్నా వచ్చి మాకు సంబంధం లేకుండా మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తుంటే ప్రూఫ్స్తో సహా పెట్టండి మీరు ఎట్లా గొప్పవాళ్ళు అవుతారు అని. ఎందుకంటే చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. వీళ్ళందరి పట్ల ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేసుకోవాలని పిఆర్ ఇంటర్వ్యూస్, పిఆర్ ప్రమోషన్స్ అంటే డబ్బులు కట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా భజన చేయించుకోవడం. మేము చాలా మంచి వాళ్ళము, కోట్లు వస్తాయంటారు, మేము అడుక్క తింటున్నాం అంటారు, ఏడుస్తారు, నవ్వుతారు, దైవభక్తి అంటారు, బీజిఎంలు వేస్తారు ఆ ఇంటర్వ్యూలకు వెనకాల, ఎక్కడ లేని మంచితనం, అరే మేమే తప్పుగా అనుకున్నాం అన్నంత ప్రమోట్ చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా వాళ్ళ పిఆర్ టీం వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు ఈ సబ్స్క్రిప్షన్ల పేరు మీద. లక్షలు పెద్ద విషయం కాదు. 1,00,000 రూపాయలు పెట్టి ఒక టీంను పడేస్తే వాళ్ళు వచ్చి కింద కామెంట్లు పెడుతుంటారు, మేము చేసిన పని సూపర్ అని. ఏ రకంగానో మీరు విశ్లేషించి పెట్టండి, కామెంట్స్ పెట్టండి. మా ఇన్ఫ్లుయెన్సర్ సబ్స్క్రిప్షన్ పెట్టి ఎక్స్క్లూజివ్గా డబ్బులు కడుతున్న వాళ్ళకు వేరే చూపిస్తుంది, అది చాలా చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. వీటన్నింటికి పక్కన పెడితే న్యాయమో చట్టమో ఇన్స్టా వాడు ఇచ్చిన యాప్ అది మేము అనలేము. ఇది నీతి నిజాయితీతో కూడుకున్న విషయం. అవసరమైన రోజు మా సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వచ్చి అవునండి నేను సబ్స్క్రిప్షన్ పెట్టినా, ఇన్ని వేల మందికి ఈ ఫోటోలు చూపిస్తున్నాను, వృత్తి ఇదని సగర్వంగా అనౌన్స్ చేయమని చెప్పండి నాకు కామెంట్స్ పెట్టే కన్నా ముందు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఫస్ట్ బ్లాక్ చేయండి, హ్యాష్ట్యాగ్స్ పెట్టి వాళ్ళని వైరల్ చేయండి ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని. ఎందుకంటే ఇదే కంటిన్యూ అవుతే భవిష్యత్తులో ప్రాస్టిట్యూషన్ చేయడం కూడా చాలా గొప్ప పని. ఆకలి కోసం కాదు, విల్లాల కోసం, కార్ల కోసం, లగ్జరీ లైఫ్ కోసం చేసి మేము సెలబ్రిటీలు అని చెప్పుకునే ఒక ఘోరమైన బ్యాచ్ ఆల్రెడీ ఉంది, ఉండబోతుంది కూడా. వీళ్ళ అన్ని తెర వెనుక జరిగే కథలు వేరు, తెర ముందు వీళ్ళు చెప్పే డైలాగులు వేరు. మీ పిల్లల ఫోన్లు తీసుకొని ఈ ప్రమాదకరమైన ఈ పరిస్థితుల నుంచి వాళ్ళని దారి మరల్చండి. దీనికి ఎక్కడ సొల్యూషన్ ఉంటుందో విలువలు మాత్రమే చెప్పాలి. దీనికి చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి శిక్షలు లేవు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వాడు పెట్టిన ఒక ఫీచర్, అది డబ్బుల కోసం. దాన్ని మంచికి వాడుకోవచ్చు. ఇప్పుడు నేను యాంకరింగ్ క్లాసెస్ చెప్తాను పెట్టుకోవచ్చు, ఒకరు సంగీతం వచ్చిన వాళ్ళు నేను సంగీతం చెప్తే ఎక్స్క్లూజివ్ అనొచ్చు, ఒకరు టీచర్ చెప్పొచ్చు, ఒకరు మ్యాథ్స్ చెప్తా అని చెప్పొచ్చు. వాళ్ళకున్న ఆయుధము, వాళ్ళకున్న ఒకే ఒక ఆస్తి వాళ్ళ ఒళ్ళు కనుక ఎక్స్క్లూజివ్ కొన్ని మంచి ఎక్స్పోజింగ్ ఫొటోస్ పెడతా అని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. సో మార్పు రావాల్సింది జనాల నుంచే. ఇటువంటివి మీకు కనబడితే మీరు కామెంట్స్లో అలాగే హ్యాష్ట్యాగ్స్ రూపంలో దీన్ని వ్యతిరేకించండి. వ్యతిరేకిస్తే అయినా వాళ్ళకు డబ్బే ముఖ్యం, అయినా మారరు. అట్లీస్ట్ మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి. అందులో ఏం ఉండదు, మళ్ళీ మీరు మామూలుగా చూసే ఫొటోసే ఉంటాయి. కనుక ప్లీజ్ ఇటువంటి నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేసేయండి.